మీటీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా కూడలిలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ మందకృష్ణమాదిగ నేతృత్వంలో గత 30 ఏళ్ల నుండి సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగిందని, కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని నర్సారెడ్డి అన్నారు. గత పాలకులు దళితుని ముఖ్యమంత్రి చేస్తారనే మాట ఇచ్చి దళితుల ఓట్లు సంపాదించారే తప్ప దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. కులగణన ద్వారా రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే బీసీలను రాజకీయంగా స్థానం కల్పించాలని ఆయన కోరారు. కుమార్ కానీ గణేష్ కానీ నరేందర్ భాయ్ కొద్దిగా ఓకే అన్న. ఇవ్వగానే 27 నిమిషాలలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 27 నిమిషాలలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మేము మద్దతు ఇస్తాం, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని నిరూపించిన ఏకైక వ్యక్తి, దేశంలోనే డైనమిక్ ముఖ్యమంత్రిగా పేరు పొందినారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మాదిగ సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందుగా ఎస్సీల కొరకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని మాట ఇచ్చినందుకు మేము మాదిగ సామాజిక వర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చరిత్రలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న ఆధ్వర్యంలో నిన్ననే అసెంబ్లీలో వర్గీకరణ గురించి బిల్ పాస్ చేసి, తెలంగాణ అంటేనే మన వివిధ బడుగు వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది అనే ఆలోచనతోనే ఎవ్వరు చేయని విధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పారు, ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే మేము చేసి చూపెడతాము తప్పక ఎస్సీ వర్గీకరణ. అందులో భాగంగానే 30 ఏళ్ళ పోరాటం మీరు చేస్తున్న ఎస్సీ వర్గీకరణకు మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది సబబే అనగానే 27 నిమిషాలకే మా రేవంత్ అన్న స్పందించి తప్పక దేశంలో అన్నిటికన్నా మొదలే మన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఇవాళ చేసి చూపెట్టాడు మన రేవంత్ అన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన మోడీనా గెలిచినా ప్రజల గురించి సేవ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్తో అందరూ కూడా బాగుపడతలేరు, వాళ్ళ దాంట్లో వాళ్ళకు చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి, అవన్నీ చిక్కులు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి మనం చూస్తున్నాం, మోడీ గారు చేస్తా అని మన మందకృష్ణని చూపించుకుంటారు, లేకపోతే బీసీ కృష్ణని చూపించుకుంటారు, కానీ వాళ్ళకి చేయాలనే ఆలోచన లేదు. అదేవిధంగా మన కేసీఆర్ కూడా ఎప్పుడు మాటలు చెప్తాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, కానీ దళితులకు చేసింది లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, అనుకున్నది చేసి చూపెట్టినప్పుడే ప్రజలు మనబడి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఎస్సీ వర్గీకరణ చేసి చూపెట్టాము. అదేవిధంగా నేను అసెంబ్లీలో కూడా మా రేవంత్ అన్న గారు ఛాలెంజ్ చేశాను, మేము 42% బీసీలకు